వచ్చింది మన తెలంగాణలో? మార్పులోనైతే ఏం కనపడలేదు. ఉమ్, ఏమైతే ఎక్కడున్నా ఎక్కడ వేసింది కూడా అక్కడే ఉన్నది. కాకపోతే ఏం లేదు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఉమ్, అదేది ఇంతవరకు అడ్రస్ లేదు. ఆ. అంతే. అంటే సన్న బియ్యం ఇస్తుండు కదా, ఏ ప్రభుత్వం సన్న బియ్యం అయితే ఇస్తున్నాడు, ఆ, సన్న బియ్యం ఇవ్వట్లేదని కాదు. ఏ ప్రభుత్వం అయితే ఇంతవరకు సన్న బియ్యం ఇస్తున్నా అంటున్నారు తప్ప ఇవ్వట్లేదు. ఉమ్, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఇచ్చిండు, బాగానే ఉంది. మహాలక్ష్మి ఆయన పెట్టిండు, బాగానే ఉంది అది. ఉమ్. మరి ఈయన ఇద్దామన్నా గానీ బడ్జెట్ లేదు, అంతా అప్పులే ఉన్నాయి, అవి కట్టుకోనికే సరిపోతుంది అంటున్నారు. గురించనే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కూడా. ఆ, బడ్జెట్ లేదు. ఇంకోటి మహాలక్ష్మి పథకం అంటే బస్ కిరాయి అంటే చాలా ఎక్కువే కదా, అవును. చాలా దాని గురించి అసలు ఫ్రీ బస్ ఉండడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదండి అది. ఫ్రీ బస్ బదులు ఏం చేస్తే బాగుంటుంది? ఫ్రీ బస్ అనేది లేడీస్ కి అంటే అందరికి కాకుండా 50 అంటే 50 సంవత్సరాల లోపల పైన ఉన్న వాళ్ళకి, పిల్లలకి వరకు చూస్తే బాగుంటది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఫ్రీ అనగానే ఇక్కడికి అక్కడ దిగిపోతున్నారు. ఫ్రీయే కదా, ఇక్కడికి అక్కడ దిగిపోతున్నారు. చాలా మటుకు చాలా ఉన్నాయి దాంట్లో కారణాలు, కానీ అది కరెక్ట్ అయితే కాదు. అంటే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కూడా సేమ్ వైఎస్ కుటుంబంలో అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అన్నా చెల్లెలు విడిపోతారు అంటారా? మరి తెలియదు అంటే కొట్లాటలు అవుతున్నాయి కదా, అట్ల గురించి. ఇప్పుడు అందాల పోటీ తీసుకొచ్చారు కదా తెలంగాణకి, అందాల పోటీ అనేది కరెక్టే అంటారా? అసలు దానివల్ల లాభం ఉందా? లాభం అనేది తెలియదు కానీ కాకపోతే కరెక్టే. అందాల పోటీ అంటే వాళ్ళకి ఎవరికి అది లేడీస్ వరకే కదా, అది కరెక్టే అనుకుండొచ్చు. కానీ దానివల్ల లాభం ఎంత అనేది వాళ్ళకి తెలుసు, మనకైతే ఏం తెలియదు.